అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్దుతాం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు నగరంలోని సంతపేటలో గల మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు, అక్రమాలు, అవినీతి కుంభకోణాలు, అప్రజాస్వామిక పాలనపై వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించేందుకు ముఖ్యమంత్రి శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. కేవలం తెరలు, పరదాలకే గత ప్రభుత్వ పాలన పరిమితమైందన్నారు. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టులో లాభనష్టాలు, గత ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని స్వయంగా ముఖ్యమంత్రి ప్రజలకు వివరిస్తూ మొదటి శ్వేతపత్రాన్ని విడుదల చేసినట్లు చెప్పారు. పోలవరంలో జరిగిన తప్పిదాలతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు జరిగిన నష్టాలను ఈ శ్వేతపత్రం ద్వారా వివరించినట్లు చెప్పారు. గత 5 ఏళ్లలో రాష్ట్రానికి రాజధాని లేకుండా గత ప్రభుత్వం పాలన సాగించిందని, రాజధానిని పూర్తిగా విస్మరించిందన్నారు. సచివాలయాన్ని నిర్లక్ష్యం చేసి పాలన సాగించారని, అమరావతి ప్రాంతాన్ని బీడుగా మార్చారన్నారు. అమరావతి వాస్తవ స్థితిగతులపై రెండో శ్వేతపత్రాన్ని ముఖ్యమంత్రి ప్రజల ముందు ఉంచారని చెప్పారు. వచ్చే 2 ఏళ్లలో అమరావతిని అద్భుతమైన రాజధానిగా తీర్చిదిద్ది రాష్ట్రానికి అందించేందుకు చంద్రబాబు శ్రమిస్తున్నారని మంత్రి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో పనులు మొదలయ్యాయన్నారు. అమరావతి పరిసరాల్లో జంగిల్ క్లియరెన్స్ కి 36 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు వెచ్చించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు రెడ్డి, ఆనం రంగమయూర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన నష్టాలు వాటన్నిటినీ కూడా బేరీజు వేస్తూ సుపరిపాలనకి మనం మార్గం సుగమం చేసుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకత్వం, రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా కలిపి అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ వారి యొక్క బాధ్యతల్ని సమీక్షిస్తూ ముందడుగు వేస్తూ పోతూ ఉంది ఈ ప్రభుత్వం. కేవలం ప్రభుత్వ పరిపాలన ముందుకు పోయే లక్ష్యమే కాదు, గత పాలనలో జరిగినటువంటి నష్టాలు, గత పాలనలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు వాటిని కూడా వెలికి తీసి ఈ రాష్ట్ర ప్రజానీకం ముందు పెట్టి ప్రజా ఆమోదం కూడా తీసుకోవాలనే లక్ష్యంతో ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు గారి నాయకత్వంలో ముందు చెప్పిన ప్రకారం తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో గత ప్రభుత్వ పరిపాలనలో ఏవైతే అభియోగాలు వచ్చాయో, ఏవైతే అవినీతి మరకలు అంటాయో, ఏదైతే అప్రజాస్వామిక పరిపాలన సాగిందో వాటి మీద ఒకటొకటిగా మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. దాని ఆధారంగానే ఇవాళ మొదటి వైట్ పేపర్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా డెల్టాకే కాకుండా దానివల్ల సేవింగ్ వచ్చేటువంటి నీటిని నాన్ డెల్టా ప్రాంతమైన రాయలసీమకు మరల్చేటువంటి కార్యక్రమంలో పోలవరం ప్రాజెక్టు ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేశారు, ఇప్పుడు దాని భారం ఎంత పడింది అనేటువంటి దానిలో మొదటి వైట్ పేపర్ ఆన్ పోలవరం ప్రాజెక్టుని విడుదల చేయడం జరిగింది. లాభ నష్టాలన్నీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్ర ప్రజానీకం ముందు మీడియా సమావేశంలోనే చెప్పడం జరిగింది. అలాగే దానివల్ల రాయలసీమ ప్రజలకి, ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల రైతాంగం ఏ విధంగా నష్టపోతుందో ఈ నీటి ఎద్దడి వల్ల అనేటువంటిది మనం పోలవరం ప్రాజెక్టు రాకపోతే ఎంత నష్టపోతామో కూడా మనం అధ్యయనం చేసి మీ ముందు పెట్టాం. ఇక రెండవది, రాజధాని లేని రాష్ట్రం బహుశా ప్రపంచంలో
ఏ దేశం ఏ రాష్ట్రం కూడా రాజధాని లేకుండా ఉండదు. అటువంటి రాజధాని లేని రాష్ట్రంగా 5 సంవత్సరాల కాలం కనీసం సెక్రటరియట్కి పోతే పొరపాటున ఏమన్నా మీడియా ఎక్కడైనా రాజధాని సెక్రటరియట్కి వచ్చారు ముఖ్యమంత్రి అంటారని ఆ మాట కూడా రానివ్వకుండా చేసుకోవడానికి నాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సెక్రటరియటే మానేశారు. సెక్రటరియట్ అనేది ఉంది అనేదే మర్చిపోయారు. ఆయనే మర్చిపోయాక ఆయన మంత్రివర్గ సహచరులు సెక్రటరియట్కి వచ్చేటువంటి అవకాశమే లేదు. అలాగే అధికారులు ఎక్కడికక్కడ హెచ్ఓడి ఆఫీసులు విజయవాడలోనో గుంటూరులోనో మంగళగిరిలోనో పెట్టుకొని సెక్రటరియట్ అనేటువంటి దాన్ని సచివాలయాన్ని నిర్లక్ష్యం చేసి తమ పరిపాలనని డైరెక్టరేట్లలో కమిషనరేట్లలో సాగించినటువంటి గత ప్రభుత్వ పరిపాలన మొదలుపెట్టి 10%, 15%, 20%లో నిలిచిపోయిన పనులన్నింటినీ కూడా అలాగే వదిలి చెట్లు మొక్కలు మొలిచిపోయి అసలు భవనాలే కనపడిన స్థితికి 5 సంవత్సరాల్లో రాజధానిని తీసుకొచ్చినటువంటి వైనాన్ని అమరావతి వైట్ పేపర్ అని చెప్పి ముఖ్యమంత్రి గారు మీడియా సమక్షంలో దాన్ని విడుదల చేయడం జరిగింది. ఇవాళ దాన్ని మళ్ళీ మొదలు పెడుతున్నాం. రాబోయే 2 సంవత్సరాల్లో ఒక అద్భుతమైనటువంటి అమరావతి రాజధానిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడానికి 5 సంవత్సరాల కాల పరిమితి వచ్చింది కాబట్టి నిధుల వ్యయం కూడా పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి సరైన రాజధాని అని వాళ్ళు నిర్ధారణ చేసి ఎన్డీఏ నాయకత్వంలో అమరావతిని రాజధానిగా నిర్మాణం పనులు మొదలుపెట్టారు. జంగిల్ క్లియరెన్స్కే అంటే అక్కడ ఉన్నటువంటి మొలచినటువంటి తుమ్మ మొక్కలు పిచ్చి మొక్కలు తీయడానికే దాదాపు 35-36 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. ఆ 35-36 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఆనాడు ఆ 35-36 కోట్ల రూపాయల డబ్బే ఉండుంటే ఎమ్మెల్యే భవనాల్లో సెక్రటరియట్లో ఒక వింగో పూర్తయ్యేది. కనీసం ఆ ఆలోచన కూడా లేకుండా నిర్వీర్యం చేశారు. ఇవాళ జంగిల్ క్లియరెన్స్కి 35-36 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అమరావతి కార్పొరేషన్. తిరిగి దాన్ని సన్నద్ధం చేస్తూ ఉండాలి. అది 2వ వైట్ పేపర్. ఇక 3వ వైట్ పేపర్, అసలు మా హయాంలో విద్యుత్ ఛార్జీలు పెరగవు, 1 పైసా విద్యుత్ ఛార్జీలను పెంచం అని చెప్పిన జగన్ సర్కార్ దాదాపు 15 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. అంత పెంచి మళ్ళీ వేల కోట్ల నష్టాన్ని చూపించిపోయింది. ఈ విద్యుత్ సంస్థలపైన వచ్చిన నష్టం మళ్ళీ దాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలి, విద్యుత్ సంస్థల్ని పట్టాలెక్కించాలంటే ఏం చేయాలనే దాని మీద మళ్ళీ ప్రజల దగ్గరికి ఇవాళ మళ్ళీ 3వ వైట్ పేపర్ని ప్రకటించి జరిగిన తప్పులు చెప్పాం. ఏ విధంగా ప్రైవేటు వ్యక్తుల జగన్ రెడ్డి యొక్క అనుయాయుల చేతులకి ఈ ప్రైవేటు సంస్థల్ని వేల ఎకరాలను అప్పచెప్పారు, వేల కోట్ల రూపాయలు దోచుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇవన్నీ కూడా వైట్ పేపర్లో చెప్పడం జరిగింది. ఇక 4వది సహజ వనరుల దోపిడీ. క్వార్జ్ మైన్లు కానీ, సిల్కా శాండ్ కానీ, గ్రావెల్ మైన్లు కానీ, ఇసుక విధానం కానీ వీటన్నిటినీ సమీక్షించి ఏ విధంగా దోపిడీ జరిగింది, ఈ రాష్ట్ర సంపద, ఈ రాష్ట్ర ప్రజల సంపద అనేది కొద్దిమంది గుత్తాధికారుల చేతుల్లోకి వేల కోట్ల రూపాయలు తరలించబడ్డాయనే విషయాలను వాస్తవాలను
ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఇలా 4 వైట్ పేపర్స్ రిలీజ్ చేశాక ఇవాళ 5వది శాంతి భద్రతలు. ఈ రాష్ట్రంలో గతంలో ఎవరు మాట్లాడడానికి లేదు, ఎవరు మీడియాలో రాయడానికి లేదు, ఎవరు ప్రకటనలు ఇవ్వడానికి లేదు. ఎక్కడైనా పొరపాటున ఏదైనా సమావేశంలో మాట్లాడితే వాళ్ళ మీద జులుం, రౌడీయిజం, దుర్మార్గం, దాడులు, గూండాయిజం ఇన్ని రకాలుగా హింసించడమే కాకుండా శాంతి భద్రతల్ని కాపాడుతామని వచ్చినటువంటి వ్యవస్థలను కూడా నీరుగార్చి వాటిని కూడా తమ జేబు సంస్థలుగా మార్చుకొని ఇవాళ వాటి మీద కూడా దాడి చేసే పరిస్థితి. కాబట్టి ఇవాళ శాంతి భద్రతల విభాగం ఏ విధంగా నష్టపోయింది, ఏ విధంగా నిర్వీర్యమైంది 5 సంవత్సరాల్లో, ఏ విధంగా పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేశారో దాన్ని ఇవాళ వైట్ పేపర్ రిలీజ్ చేయబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. ఇంకా వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సినవి ఉన్నాయి, చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో కేవలం పరదాలకి, తెరలకి పరిమితమైనటువంటి జగన్ రెడ్డి పాలన సాగిందే తప్ప రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య పరిపాలన మాత్రం గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకత్వంలో జరగలేదు అని చెప్పడానికి బాధపడాల్సిన పరిస్థితి వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజాప్రతినిధులుగా ఉన్న మా అందరికీ. ఇంత దారుణమైనటువంటి పరిపాలన ముఖ్యమంత్రిని బహుశా ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో మనం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత చూసిన దాఖలాలు లేవు. ఇవాళ ఎంతోమంది పరిపాలన చేసిన మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి మనం, మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరిగి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడితే 5 సంవత్సరాల విధ్వంసకర పరిపాలన ఏ విధంగా సాగిందో మన కళ్ళ ముందే అనేక సాక్ష్యాభూతాలు ఇవాళ మన ముందు ఉన్నాయి.